అయితే యాక్చువల్‌గా ఏంటంటే యూఎస్ కాంగ్రెస్‌లో కొత్త బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అదేంటంటే డబ్ల్యూఐఎస్ఏ విజా యాక్ట్. అదేంటి అంటే వెల్కమింగ్ ఇంటర్నేషనల్ సక్సెస్ యాక్ట్ అనమాట. ఓకే. అది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే యూఎస్ రిప్రజెంటేటివ్ బోనీ వాట్సన్ కొలమన్ బిల్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో, ఈ పర్టిక్యులర్ బిల్‌లో ఏముంది మెయిను అంటే రిస్ట్రిక్షన్స్ అంటే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి హెచ్-1బీ మీద చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు. అన్ని రిస్ట్రిక్షన్‌ల కల్లా పెద్ద రిస్ట్రిక్షన్ ఏంటంటే 2025లో సెప్టెంబర్‌లో వచ్చినటువంటి ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ అనమాట. సో, దానివల్ల ఏంటంటే అసలింకా ఇండియా నుంచి ఆల్మోస్ట్ హైరింగు ఇంకా బ్లాక్ అయిపోయినట్టు. ఈ పర్టిక్యులర్ బిల్ గనక ఒకవేళ పాస్ అవుతే దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ థింగ్ 100,000 ప్రొక్లమేషన్ అనేది తీసేయాలి. ఓకే. ఇంకా ప్రొక్లమేషన్ అనేది ఇంకా అప్లికబుల్ కాదనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిస్ట్రిక్షన్స్. కంపెనీస్‌కి ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఇప్పటిదాకా పెట్టారో అంటే మీరు ఇండియన్స్‌ని హైర్ చేసుకోవద్దని, హెచ్-1బీ వీసా మీద ఉన్న వాళ్ళని తీసుకోవద్దని, మీరు తీసుకునేటప్పుడు కంపల్సరీ ప్రూవ్ చేయాలని ఇలాంటి చాలా రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల కంపెనీస్ ఏంటంటే ఎందుకొచ్చిన రిస్క్‌లే మనం మళ్ళా వీళ్ళని హైర్ చేసుకుంటే అని చెప్పేసి కొంత కంపెనీస్ వెనకబడ్డం. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్‌లు బాగా జరగటము. తర్వాత సాలరీస్ మెయిన్ వేజ్ బేస్డ్. సో, దీంట్లో ఉన్నటువంటి ఈ యాక్ట్‌లో ఉన్నటువంటి ఏంటంటే వేజ్ బేస్డ్ రిస్ట్రిక్షన్ అనేది తీసేయాలి. కంపెనీస్‌కి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఒకవేళ కంపెనీస్ గనక ఫారెన్ టాలెంట్‌ని ఎక్వైర్ చేసుకుంటాను అంటే వాళ్ళు ఎంత జీతమైనా సరే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు కంపెనీసు టాలెంట్ హైర్ చేసుకుంటారు అని జెప్పేసి ఈ పర్టిక్యులర్ బిల్‌లో ఉందనమాట. ఇది ఇంట్రొడ్యూస్ చేసింది ఇండియన్ రిప్రజెంటేటివ్ గాదు. వాళ్ళే మన లోకల్ వైట్ అమెరికనే.